థ్యాంక్ యూ ప్రవీణ్. సో ఒకసారి మనం చూస్తా ఉన్నాం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 224 అసెంబ్లీ స్థానాలలో ఓటింగ్ జరిగితే దాదాపు రౌండ్ ఫిగర్ గా మనకు చూస్తే 113 స్థానాల్లో సీట్లు కైవసం చేసుకుంటే ఏ పార్టీ మద్దతు లేకుండా కూడా పార్టీని బలోపేతం చేయొచ్చు అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అంతకు ధీటుగా కూడా 136 స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మనం చూస్తే గత ఎన్నికలతో అంటే 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఖచ్చితంగా విజయం సాధించింది. ఇక కింగ్ మేకర్ గా కింగ్ గా ఉంటాను అన్నటువంటి జేడీఎస్ పార్టీకి సంబంధించి కేవలం 19 స్థానాల్లోనే గెలవడము, దాంతో పాటుగా బీజేపీ కేంద్ర అధికార పార్టీ ప్రస్తుత అధికార పార్టీ కర్ణాటకలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 65 సీట్లు మాత్రమే గెలవడము, అండ్ దాంతో పాటుగా కాంగ్రెస్ 2018తో పోల్చుకుంటే మరొక 56 సీట్ల పెంపుతో ఈసారి 56 సీట్లతో గెలిచినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. 2018లో బీజేపీ దాదాపు 39 స్థానాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే 2018తో కంపేర్ చేసుకుంటే ఈసారి మళ్ళీ 39 స్థానాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇంకా అదే విధంగా 18 స్థానాలు జేడీఎస్ కూడా కోల్పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో గెలిచిన కాంగ్రెస్ కి ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు వ్యక్తం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ కర్ణాటక ప్రజలకు ఇకనైనా వారికి కావాల్సినటువంటి వెసులుబాట్లు కల్పించే విధంగా కాంగ్రెస్ కృషి చేస్తుంది అంటూ కూడా పీఎం మోడీ గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ కూడా శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలియజేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం విజువల్ ద్వారా చూస్తా ఉన్నాం. ఆయన ట్విట్టర్ వేదికగా కూడా కాంగ్రెస్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకసారి మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, అసలు బీజేపీ ఏం చెప్తా ఉంది, బీజేపీ శ్రేణులు ఏం చెప్తా ఉన్నారు, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఏ విధంగా సెలబ్రేషన్స్ చేస్తా ఉన్నారు? మొత్తగా కర్ణాటక ఎన్నికల ఉదయం నుంచి కూడా మనకు ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరియు అల్టిమేట్ గా కూడా 136 స్థానాలలో కాంగ్రెస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉంది. ఎటువంటి మద్దతులు, ఎటువంటి ఏ పార్టీ జాయింట్స్ లేకుండా కూడా పార్టీని కైవసం చేసు ఏ పార్టీ మద్దతు లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉంది. సో మరి ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రణయ్. బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో అసలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కూడా సీట్లు కూడా రాని పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం అత్యధిక స్థానాలు కట్టబెట్టిన పరిస్థితి అయితే ఉంది. 130 పైసలకు స్థానాలతో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కర్ణాటకలో అవతరించిందని కూడా మనం చెప్పవచ్చు. సో జేడీఎస్ కూడా కింగ్ మేకర్ అవుదాం అనుకుంది. సో కింగ్ మేకర్ కాస్త అసలు థర్డ్ పొజిషన్ కి వచ్చిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు. 20 స్థానాలు కూడా రాని పరిస్థితి అయితే జేడీఎస్ అయితే ఉంది. సో బీజేపీ వాళ్ళు మనం పార్టీని ఒకసారి ఇక్కడ చూసినట్లయితే కర్ణుని చావుకు 1.25 కారణాలు అన్న చందంగా తయారైంది బీజేపీలో. ఏంటంటే బీజేపీలో అంతర్గతంగా అవినీతి అనేది ఒకటి కర్ణాటకలో అయితే బాగా వినిపించింది. 40% కమిషన్ అయితే ఒకటి అది కూడా వినిపించింది. నందిని పాలు వర్సెస్ అమూల్ పాలు ఏదైతే ఉందో ఆ ఇష్యూ కూడా బీజేపీ పార్టీకి మైనస్ అయిందని కూడా కొందరు విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీటితో పాటు అమూల్ ఏదైతే నందిని పెరుగు ఉందో ఆ పెరుగు ప్యాకెట్లపై ఇక్కడ హిందీలో లోగో ముద్రించాలని కూడా సో వాళ్ళు తీసుకున్న నిర్ణయం అయితే ఉందో అది కూడా వివాదాస్పదంగా మారింది. అలాగే ప్రధాని మోదీ చేసిన బజరంగ్ దళి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చివరి నిమిషంలో అవి కూడా కొంచెం వాళ్ళకు మైనస్ అయ్యాయని కూడా చాలా మంది విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలు ఏం చెప్తున్నారంటే ఇక్కడ కర్ణాటకలో మాత్రం బీజేపీ ఒక తప్పు చేస్తే రాష్ట్రంలో ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం 100 తప్పులు చేసింది. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత తెలంగాణలో బాగా ఉంది. నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ప్రజాస్వామ్య బద్దంగా అయితే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు ఇక్కడ వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్ ఇంతకుముందు మీడియాతో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అయితే సీఎం కేసీఆర్ నాడో ఆయన కాంగ్రెస్ పార్టీకి షాడోగా వ్యవహరిస్తున్నారని కూడా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఎంఐఎం పార్టీ, జేడీఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలు కూడా ఒకే గొడుగు కింద ఉంటాయి. ఆ 3 పార్టీలు అన్ని కూడా ఒకే అని చెప్పిన సందర్భం అయితే మనం చూడడం జరిగింది. సో ఏదేమైనా మొత్తానికైతే ఎగ్జిట్ పోల్స్ అంచనా కాంగ్రెస్ పార్టీ సీట్లు సాధించిన సంబరాలు అయితే ఉన్నాయి కూడా. థ్యాంక్ యూ రాజు. సో మనము ఇంకొక విషాద వార్త చూస్తా ఉన్నాము. సిద్ధరామయ్య ఇంట్లో విషాదం చోటు చేసుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కర్ణాటక ఎన్నిక నేపథ్యంలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబరాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే సిద్ధరామయ్య ఇంట్లో పెను విషాదం చోటు చేసుకున్న సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాము. సిద్ధరామయ్య ఒకవైపు ఆయన సంబరాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సంబరాలలో ఉంటే ఆయన సోదరి శివమ్మ భర్త అయినటువంటి కాసేపటి క్రితమే గుండెపోటుతో మరణించినటువంటి వార్త, ఒక విషాద వార్త మనకు తలపిస్తూ ఉంది. ఆయన గెలిచినటువంటి సంబరాల్లో ఆయన ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే ఆయన ఇంట్లో ఒక విషాద వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఆ విషాద ఘటన చోటు చేసుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు కాసేపట్లోనే సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు అని చెప్తున్న నేపథ్యంలోనే ఇటువంటి పెను విషాద వార్తను వినాల్సినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తా ఉన్నాం.
మొత్తాన్ని చూసుకుంటే ప్రణయ్ ముందు నుంచి కూడా కన్నడిగులు మాత్రం ఎప్పుడు వాళ్ళు ఒక సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నట్టని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడా ఎప్పుడైతే ఎన్నిక స్టార్ట్ అయ్యి దాదాపుగా 7 సార్లు జరిగినటువంటి ఎన్నికలు ఉన్నాయో 35 సంవత్సరాల పాటు వారి యొక్క చరిష్మాని ఏదైతే సంప్రదాయం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కన్నడిగులు ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఇవ్వనటువంటి మెజార్టీ, గతంలో చూసుకుంటే బీజేపీ కంటే కూడా ఒక క్లియర్ మెజార్టీ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్రానికి ఇప్పటికీ జేడీఎస్ పార్టీ ప్రభావం తగ్గడం, ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం ఉంటుంది, దాంతో హంగ ఏర్పడుతుందని చెప్పుకున్న నేపథ్యంలో పూర్తిగా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. దీనిపై బీజేపీ నేత వెంకటేశ్వర గారు ఏం చెప్తారు? అంటే బీజేపీకి ఇంత తక్కువ ఓట్ల, దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ 90 వరకు సీట్లు వస్తాయనుకుంటే 70 వరకు కూడా కష్టమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఏ కారణాలు ఈరోజు ఓర్మికి బీజేపీ కారణం అని మీరు అనుకుంటున్నారు? రైట్ వెంకటేశ్వర గారు, బీజేపీ కారణాలు ఏవైతే ఉన్నాయంటే ఓడిపోవడానికి ప్రధానంగా ఏ కారణాలు అని బేరేజ్ వేసుకుంటే మీకున్నటువంటి పరిధిలో కాంగ్రెస్ చరిష్మా ఒకటి ముందుకు దూసుకెళ్ళిపోతున్న పరిస్థితి ఒకటి అనుకుంటారు, లేకపోతే జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని సంఘటనలు బజరంగ బలి సంబంధం ప్రధానంగా చూసుకుంటే ఆంజనేయ స్వామి చుట్టూ తిరిగినటువంటి విషయం ఏదైతే ఉందో అది కూడా ప్రధానంగా అక్కడ ఇంపాక్ట్ పడిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా. మీరు ఏ కారణాలు బేరేజ్ వేసుకుంటున్నారు? ప్రధానంగా బీజేపీ ఓడిపోవడానికి ఏ కారణాలు అనుకుంటున్నారు? ఏదైతే ఒక 40% కమిషన్ అనే రాంగ్ ప్రోపగండాతో ఈ రోజు జనాలలోకి వెళ్ళారో అది కొంచెం బలంగా ఇంపాక్ట్ చూపించింది. కానీ ఆ 40% కమిషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేసిన నాదుడు ఇప్పటి వరకు లేడు కర్ణాటకలో. కేవలం ఒక రాంగ్ ప్రోపగండా. ఎట్లయితే ఇట్లా మునుగోడులో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఏదైతే కేవలం కాంట్రాక్ట్ల కోసమే రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ మారారు అని చెప్పి ఇక్కడ ఏదైతే రాంగ్ ప్రోపగండా తీశారో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా 18,000 కోట్ల ప్రాజెక్ట్ ఏది అనేది ప్రూవ్ చేయలేకపోయారు. మరి సేమ్ అదే ప్రోపగండాని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా తీసుకెళ్లగలిగింది 40% కమిషన్ అని. ఇప్పుడు ప్రోపగండా తీసుకెళ్లిన వాళ్ళ బాధ్యత ఏముంటది అంటే ఖచ్చితంగా దాన్ని ప్రూవ్ చేయాలి, లేకపోతే ప్రజాక్షేత్రంలో మళ్ళీ దోషులుగా నిలబడాల్సి వస్తుంది. అండ్ కర్ణాటకలో సంస్కృతి కూడా ఉందండి, 5 ఏళ్లకోసారి పవర్ ని చేంజ్ చేస్తుంటారు వాళ్ళు రెగ్యులర్ గా. సో అక్కడి ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు. ఇప్పుడు 40% కమిషన్ అని చెప్పగానే ఓట్లేసి గెలిపించారు అమాయకులేమో అని అనుకునేంత సిచ్యువేషన్ లేదు. ఖచ్చితంగా రేపు ఈ 40% కమిషన్ ఎవరు తీసుకున్నారు ఎక్కడ ప్రూవ్ చేయకపోయినా ఇది మళ్ళీ కాంగ్రెస్ కి రివర్ట్ బ్యాక్ అయ్యే అంశం. తప్పకుండా రాబోయే ఎలక్షన్లలో కూడా ఇది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఇంతకు ముందు విశ్లేషకులు చెప్పినట్టు ఇది దేశవ్యాప్తంగా మార్పు వస్తుంది, లేకపోతే వేరే స్టేట్స్ లో దీని ఇంపాక్ట్ పడుతుంది అనేది నేనైతే ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే 2018 ఎన్నికలలో ఏదైతే నవంబర్ డిసెంబర్ లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసిన దాఖలాలు లేవు. కానీ దాని తర్వాత 2019 మేలో ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ జరగడం జరిగిందో అక్కడ 272 స్థానాలు సరిపోవని చెప్పి ఆ రోజు 303 స్థానాలకి అంటే దాదాపు ఒక 70 సీట్లు ఏవైతే ఈ 4 రాష్ట్రాల్లో మేము ఓడిపోవడం జరిగిందో అక్కడి నుంచే రావడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే ఒక ఎన్నికకి ఇంకో ఎన్నికకి ఖచ్చితంగా పొందదు. కాబట్టి ఈ విశ్లేషణ తీసుకెళ్లి వేరే రాష్ట్రాలపై రుద్దడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇంతకు ముందు మా అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరిగింది, కర్ణాటక పరిస్థితులు వేరు, అక్కడ ఉన్న గవర్నమెంట్ అవలంబించిన పరిస్థితులు వేరు. కేంద్ర బలంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర నాయకత్వం కొద్దిగా అలసత్వం ప్రదర్శించడం మూలంగా ఈ రోజు ఈ రిజల్ట్ వచ్చిందేమో అనే ఒక భావన భారతీయ జనతా పార్టీలో ఉంది అని వారు క్లియర్ గా చెప్పడం జరిగింది. అండ్ కర్ణాటకలో ఉన్న పరిస్థితులు వేరు, అక్కడ ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టో వేరు, రేపు తెలంగాణలో రాబోయే ఎన్నికలు వేరు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోయే మేనిఫెస్టో వేరు. రాష్ట్రానికి పరిస్థితులు వేరే ఉంటాయి, ఓటర్లు ఆలోచన సరళి వేరే రకంగా ఉంటది. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఈ రోజు కర్ణాటక పోయిందని ఇంకొక సెంటిమెంట్ కూడా ఉందండి. మీరు చూడండి, ఎప్పుడైనా కర్ణాటకలో అధికారంలో ఉన్న పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉండట్లేదు. సో మాకు ఆశాభావం కూడా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ 303 ఎంపీ స్థానాలు అయితే ఉన్నాయో ఖచ్చితంగా 353 అవుతుంది. మళ్ళీ అప్రతిహతంగా నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలిపేందుకు ఏదైతే ఇప్పుడు ప్రయత్నాలు కొనసాగుతున్నాయో వాటి కంటిన్యూషన్ దిశగా రాబోయే రోజులలో కూడా ప్రజల మద్దతు మాకే ఉంటదని, అలాగే ఈ బీఆర్ఎస్ మిత్రులు ఏదైతే దేశవ్యాప్తంగా వెళ్ళి చేస్తామంటున్నారో దాన్ని అయితే నేను పూర్తిగా అది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే జరిగిన కర్ణాటక ఎన్నికల్లోనే వీళ్ళకు ఒక స్థానంలో వీళ్ళు ఏడు ఎమ్మెల్యే స్థానాలు తెలంగాణలో కలపమంటున్నారు అని చెప్పి కేటీఆర్ గారు పదే మీటింగ్లలో చెప్పాడండి రాయచూర్ దగ్గర. సో ఇదే 7 స్థానాల్లో మరి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కంటెస్ట్ చేసి ఉండొచ్చు కదా. ఒక రకంగా ఆలోచిస్తే వారికి అక్కడ బలం ఉంది. అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి మా తెలంగాణ రాష్ట్రంలో కలుస్తాం అంటున్నారు, అక్కడ ఎమ్మెల్యేలే మాతో మాట్లాడుతున్నారు అని చెప్పిన ఈ గనులు
ఈ రోజు దేశమంతా మేము విస్తరిస్తామని చెప్పుకునే ఈ గనులు, దేశమంతా ఫ్రీగా పవర్ ఇస్తామని చెప్పుకునే గనులు, మరి వీరు కర్ణాటకలో ఏమైంది, వీరి ఘనత ఏమైంది? ఈ రోజు కనీసం మనకి ఏదైతే ఆనుకోనున్న 7 ఎమ్మెల్యే స్థానాలు వీరు పదే పదే చెప్తుంటారు కదా పలు వేదికల మీద, మరి ఆ 7 స్థానాల్లోనైనా కనీసం ఎందుకు పోటీ చేయలేకపోయారు అనేది ఈ రోజు తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో వీరి దురహంకారానికి కూడా, వీరి నిరంకుశత్వానికి కూడా తెలంగాణలో బొందబెడతారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలుస్తారు తెలంగాణ ప్రజలనే ఆశాభావం భారతీయ జనతా పార్టీకి ఉంది. రాబోయే రోజులలో ప్రణాళికలు కూడా అలాగే నడుస్తున్నాయి. నేను ఇంతకు ముందే చెప్పిన, ఇక్కడ ఫ్రీ వైద్యం, ఉచిత విద్య అనేది ఒక అందని ద్రాక్షలాగా తయారైంది. ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళని చూస్తే మీరు కనీసం టాయిలెట్ లేక అమ్మాయిలు అబ్బాయిలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కానీ పైనకి డబ్బా కొట్టుకోమంటే మాత్రం ఈ బీఆర్ఎస్ నాయకులు వచ్చేసి మేము మొత్తం చేసేసినాము, ఇంకా ఇక్కడ చేయాల్సిన డెవలప్మెంట్ ఏం లేదు, మేము భారతదేశంలో కూడా ఇదే డెవలప్మెంట్ చేయడానికి వెళ్తున్నాం, తెలంగాణ మోడల్ ని చూపిస్తామంటారు. ఏం చూపిస్తారండి? అలాగే మనకి బీఆర్ఎస్ నుంచి స్వామి గారు ఉన్నారు కూడా. స్వామి గారు, ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ కూడా దేశీయ నేతలు తను కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తన ప్రభావం ప్రాంతీయ పార్టీలను కూడా ఏకం చేసుకొని కేంద్రంలో మేము ఉంటామని చెప్పి ఏదైతే రైతు పక్షపాతిగా అంటూ రైతులకు మేలు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే జేడీఎస్ పార్టీ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో గతంలో కంటే చూసుకుంటే ఇప్పుడు సీట్లు తగ్గిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఈ ప్రభావం లోపాకారంగా సపోర్ట్ చేస్తున్నారని వినిపించినటువంటి వాణి నేపథ్యంలో అక్కడ కేసీఆర్ ప్రభావం ఏమీ లేదని కూడా వినిపిస్తుంది. ఆ ప్రభావం ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో పడుతుందని కూడా మనం అనుకోవచ్చా? మేము బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను దేశవ్యాప్తంగా ఎక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది బీజేపీని పూర్తి స్థాయిలో ఎండగడతా ఉన్నాం. ప్రతి దగ్గర వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఈ 40% కమిషన్ కావచ్చు, ప్రతి దగ్గర గ్యాస్ సిలిండర్ యొక్క ధరలను పెంచుతూ కర్ణాటక ఎలక్షన్లు వచ్చేసరికి మాత్రం మేము ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తాం, ఉచితంగా మరి పాలు పంపిణీ చేస్తాం, మిల్క్ ఇస్తామని చెప్పి వాళ్ళు వివిధ రకాలైనటువంటి ఉచిత హామీలు ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి మరి వాళ్ళ యొక్క విధి విధానాలను అన్ని రాష్ట్రాల్లో కూడా ఎండగడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూడా ఈ బీజేపీ పార్టీని మరి దేశవ్యాప్తంగా గద్దదించాలని చెప్పి చాలా స్ట్రాంగ్ గా కాంగ్రెస్ తో పాటుగా మరి కాంగ్రెస్ ఏ విధంగానైతే వాళ్ళను వ్యతిరేకిస్తుందో అట్నే జాతీయ స్థాయిలో మరి ఈ ఏదైతే ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకం చేసి ఒక థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోయినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారు మరి జాతీయ స్థాయిలో అతి త్వరలోనే మరి అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసి మరి ఒక గట్టి పోటీ ఈ బీజేపీ పార్టీకి ఇవ్వబోతా ఉన్నాడు. రానున్నటువంటి ఎన్నికల్లో మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 175 స్థానాల్లో, మరి మహారాష్ట్ర ఎన్నికల్లో 288 స్థానాల్లో పూర్తి స్థాయిలో మా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయబోతా ఉంది. అదే విధంగా మరి రానున్న రోజులలో ఎన్నికలు జరిగే ప్రతి ప్రాంతం కూడా మేము పోటీ చేయబోతా ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు ఒక డమ్మీ మోడల్ ని, గుజరాత్ మోడల్ అనే డమ్మీ మోడల్ ని ఈ భారతదేశానికి పరిచయం చేసి ఒక దొంగ మార్గంలో అధికారంలోకి వచ్చింది మీరు. అసలు ఒక డొల్లా ప్రభుత్వాన్ని గుజరాత్ లో ఏర్పాటు చేసి ఆ మోడల్ నే మీరు చెప్తా ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే ప్రధానంగా చూసుకోండి, ఇక్కడ మనం జేడీఎస్ పార్టీకి చాలా మంచి రెస్పాన్స్ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కీలకంగా ఉన్నటువంటి జేడీఎస్ పార్టీ అనేది ఇప్పుడు చాలా వరకు 18 స్థానాలకి పరిమితమైన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అంటే ఆ ప్రభావం చూసుకుంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆ ప్రభావం పడే అవకాశం ఉంది అని ఒక సర్వే కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే అలాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? 2018 ఎన్నికల్లో వాళ్ళు జేడీఎస్ కి కొద్దిగా అవకాశం ఇచ్చారు. వాళ్ళకు ప్రజలు హంగ్ ఏర్పడడం వల్ల వాళ్ళకు కింగ్ అయ్యే అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మరి వాళ్ళకు బీజేపీ ప్రభుత్వం వాళ్ళకు సీఎం పదవి ఇవ్వగానే వాళ్ళు కేవలం 1 సంవత్సరం 64 రోజుల్లోనే మరి వాళ్ళను పక్కన పెట్టి మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. దీనివల్ల కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వడం జరిగింది. కింగ్ ఒక పార్టీని కింగ్ చేయడం, వాళ్ళు కింగ్ మేకర్ చేయడం, వాళ్ళు ఎవరిని కావాలంటే వాళ్ళను సీఎం చేసే పరిస్థితి నుండి మరి కర్ణాటక ప్రజలు ఒక సంపూర్ణమైనటువంటి మెజారిటీని
మరి బీజేపీ వ్యతిరేక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అప్పచెప్పడం జరిగింది. మీరు మీ మోడీ ప్రచారం చేసినా, మీ అమిత్ షా ప్రచారం చేసినా, మీ పూర్తి స్థాయి మరి మీ కేంద్ర మంత్రులు అందరూ వచ్చి ప్రచారం చేసినప్పటికీ కూడా ఒక పూర్తి స్థాయి మెజారిటీని కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ప్రజలు ఇవ్వడం జరిగింది. మీరు చెప్తా ఉన్నారు మరి మాటి మాటికి తెలంగాణలో కలుపుమనేటువంటి ఏదైతే మరి అవిభాజ్య హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రాంతాలు మరి ఇప్పటికీ కూడా వాళ్ళు తెలంగాణలో కలుపుమని అడుగుతా ఉన్న మాట వాస్తవమే. అక్కడ మీరు ఎందుకు పోటీ చేయలేదని చెప్పి అడుగుతా ఉన్నారు. ఎస్, మేము పూర్తి స్థాయిలో మరి రానున్నటువంటి ఎన్నికల్లో ఒక స్థానం 2 స్థానాలు కాదు బ్రదర్, ఒక రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉంటే అన్ని నియోజకవర్గాలల్లా మేము పోటీ చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలల్లా కాసుకోండి. ఇక మీకు మాకే పోటీ. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఈరోజు మరి ఒక ప్రాంతీయ పార్టీగా ప్రారంభమై ఒక జాతీయ పార్టీ స్థానాన్ని మరి ఆమ్ ఆద్మీ పార్టీ పొందింది. అదే విధంగా మరి ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాలను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుండి మొదలు పెట్టిన వెంకటేశ్వర గారు ఆయన చెప్తున్నారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మేము అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం, ఖచ్చితంగా మేము గెలుస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం కర్ణాటక పరిస్థితి నేపథ్యంలో ఆయన క్లియర్ మ్యాండేట్ చెప్తున్నారు. తర్వాత మేము అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం, అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తాం, ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్తూ ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఉటంకిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏం చెప్తారు మీరు? ఆమ్ ఆద్మీ పార్టీ స్వతహాగా ఈ రోజు ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగిందండి, వారిని అభినందించాలి. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి ఇప్పుడు ఇంత ముందు మనకి అక్కడ చెప్తున్నారు ప్రియాంక గాంధీ కూడా క్లియర్ గా చెప్తా ఉన్నారు కూడా కోల్పోవడం జరిగింది. దయచేసి సోదరు గమనించాలి, ఉన్న ప్రాంతీయ పార్టీ హోదా కూడా ఆంధ్రప్రదేశ్ లో కోల్పోవడం జరిగింది. వారు జాతీయ పార్టీగా ఎదగడం పక్కన పెట్టండి, ఫస్ట్ మహారాష్ట్రలో వెళ్ళి వార్డు మెంబర్ గెలవమనండి, లేదంటే కర్ణాటకలో వాళ్ళు ఏదైతే 7 ఎమ్మెల్యే స్థానాల గురించి చెప్పారో వాటిలో పోటీ చేయమనండి, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కి రమ్మనండి, చూసుకుందాం. ఇవాళ భారతీయ జనతా పార్టీతోని ఎదుర్కొనేంత సత్తా గానీ, భారతీయ జనతా పార్టీని ఢీకొట్టేంత సత్తా గానీ బీఆర్ఎస్ ఉందంటే ప్రజలు నవ్విపోతారు. కనీసం కార్యవర్గం లేని స్థాయిలో ఈ రోజు వేరే స్టేట్లలో ఉన్నారు వీళ్ళు. అలాంటిది వీళ్ళు భారతీయ జనతా పార్టీ అధికారంలో అప్రతిహతంగా 10 ఏళ్ల నుంచి పాలిస్తూ ప్రజలకు ఎన్నో ప్రజాకర్షక పథకాలు తీసుకొస్తుంటే అలాంటి భారతీయ జనతా పార్టీతో వీళ్ళు ఢీకొంటారా? ఖచ్చితంగా భారతదేశంలో ఎప్పటికైనా పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఉంటది. కానీ ఇక్కడ ఒక గమనించాల్సిన అంశం ఏంటంటే బ్రదర్ ఎన్నిసార్లు మాట్లాడినా వారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ గెలిస్తే మేమే సంకలు గుద్దుకుంటాం అనే రేంజ్ లో ఈ రోజు వారు కటింగ్ చేయడం అనేది నిజంగా బాధాకరం. ఇక్కడైనా స్వతహాగా నా పార్టీ గెలవాలని నేను కోరుకుంటా, కానీ ఇక్కడ కాంగ్రెస్ గెలిచినందుకు బీఆర్ఎస్ మిత్రులు ఎందుకు సంతోషిస్తున్నారో లేదు. వాళ్ళు ఏదైతే ఫ్రెండ్షిప్ లో వెళ్ళిరో కుమారస్వామి గారు, ఆ కుమారస్వామి గారు కూడా చిత్తుగా ఓడిపోవడం జరిగింది. చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి. ఈ రోజు వీరు ఎంబడొచ్చినందుకే ఈ రోజు ఆయనకు గతి పడింది అనేది కూడా ఈ రోజు కర్ణాటక ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. కేసీఆర్ గారు ఎంబడి ఎవరు వచ్చినా కూడా వారు అధికారం కోల్పోవడం అనేది సహజంగానే జరుగుతుంది. ఖచ్చితంగా అదే జరిగింది ఈ రోజు కుమారస్వామి గారి విషయంలో కూడా. ఈ రోజు మీరు చూడండి, ఆయన ఇంతకు ముందు 30 పైగా స్థానాలు ఉన్నటువంటి కుమారస్వామి గారు ఈ రోజు దిగజారి కనీసం 20 వెంకటాచారి గారు, అంతకన్నా ముందు ఇంకొక ప్రశ్న మీకు ప్రియాంక గాంధీ చెప్తా ఉన్నారు 91 స్థానాల్లో కర్ణాటకలో 91 నియోజకవర్గాలలో రాహుల్ గాంధీ పర్యటిస్తే దాదాపు అందులో 75 స్థానాల్లో మేము గెలవడం జరిగింది అని కూడా చెప్తా ఉన్నారు. సో మరి అదే విధంగా తెలంగాణలో కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించారు. సో ఆ ఇంపాక్ట్ కూడా తెలంగాణపై పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? భారత్ జోడో యాత్ర ప్రారంభమైన తర్వాత వీరు గుజరాత్ ఎలక్షన్లను అప్రథమంగా ఫేస్ చేయడం జరిగింది. గుజరాత్ ఎలక్షన్స్ లో చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. మరి భారత్ జోడో ఇంపాక్ట్ మీరు అన్నట్టు కర్ణాటక మీద ఉన్నప్పుడు అదే ఇంపాక్ట్ గుజరాత్ మీద కూడా ఉండాలి కదండి. ఎక్కడుంది గుజరాత్ మీద? ఈ రోజు తెలంగాణ ప్రజలు కూడా ఏం అమాయకులు కాదు, చైతన్యవంతమైన ప్రజలు. 2009 నుంచి మొదలుకుంటే 2014 వరకు చాలా మంది విద్యార్థుల ప్రాణాలు బలి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీని ఒక దయ్యం అని తిట్టినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ప్రెసిడెంట్ చేసిన ఒక దౌర్భాగ్యమైన స్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీది తెలంగాణ రాష్ట్రంలో. ఇవన్నీ ప్రజలు గమనించారని మీరు అనుకుంటున్నారా? ఈ రోజు 1200 మంది అమరులు కావడానికి ముఖ్య కారణం ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలే. వీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అనవసరంగా విద్యార్థులను ఆ రోజు ఆత్మహత్యలకు ఉసిగొల్పిన పాపం ఈ 2 పార్టీలది.
ఈ రోజు జనాలు ఇవన్నీ క్వశ్చన్ రైజ్ అబ్జర్వ్ అవుతా ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. వెంకటాచారి గారు, ఎస్ స్వామి గారు చెప్పండి. మీరు ప్రతిసారి ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంలో ప్రతిసారి మీరు మాట్లాడుతూ ఉన్నారు. తలుపులు మూసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బిల్లును ఆమోదించారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మద్దతు ఇచ్చారా, మద్దతు ఇవ్వలేదా? ఈ అంశాలను మీరు మాట్లాడాలా లేరా? ప్రతి దగ్గర కూడా మోడీ గారు తెలంగాణ విషయంలో విషం చెబుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును శంకిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదంటా ఉన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారంటున్నారు. మరి అదే విధంగా ఈరోజు తలుపులు మూసి మరి తెలంగాణని ఇచ్చారు. తెలంగాణ దగ్గర ప్రతిసారి కూడా మీది సవితి తల్లి ప్రేమే. ఎస్ చెప్పండి, బీజేపీ ప్రభుత్వంగా మీరు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీరు తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇచ్చింది ఏంటిది, మీరు తెచ్చింది ఏంటిది? మీరు ఇచ్చింది ఏంటి, తెచ్చింది ఏంటి అని అడుగుతున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు వెంకట్ గారు? ఎస్ వెంకట్ గారు వినిపిస్తుందా? ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ నుంచి, కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారు మీరు అని చెప్పినటువంటి ప్రధానంగా అడుగుతున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ గారు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఛాలెంజ్ చేయడం జరిగింది. మీ దగ్గర నుంచి 1,05,812 కోట్ల బకాయిలు మాకు రావాలని అడిగిన వెంటనే దానికి మించి ఇచ్చిన ఘనత ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని. దాన్ని ఆథరైజ్ చేసింది కూడా ఇక్కడ ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ గారే. దయచేసి మిత్రులు తెలుసుకోవాలి. అండ్ ఇంకోటి వారు చెప్తున్నది ఏంటంటే తల్లిని చంపి పిల్లని ఇచ్చారని మోడీ గారు అంటున్నారు అని అన్నాడు. మేము కూడా స్టేట్స్ ఇచ్చామండి. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా స్టేట్స్ ని బైఫర్కేట్ చేసింది. కానీ ఏ స్టేట్ లో కూడా ఇంత అన్యాయంగా తలుపులు మూసి పార్లమెంట్ లో ఆ రకంగా వ్యవహరించలేదు. ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును మాత్రమే వారు తప్పు పట్టారు తప్ప తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎక్కడ కూడా నరేంద్ర మోదీ గారు తప్పు పట్టలేదు. ఇదే అబద్ధాల ప్రచారంతోని, అబద్ధాల ప్రోపగండాతోని జనాల్లోకి వెళ్ళి 10 సంవత్సరాలు రూలింగ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ. ఇక వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు, ఈ అబద్ధాలు తప్ప మిగిలింది ఏం లేదు. ఈ రోజు ఇదే నమస్తే తెలంగాణ పేపర్ ఉద్యమం జరిగే టైంలో 1,200 మంది అమరులయ్యారని రాస్తారు. మళ్ళీ వీరు అధికారంలోకి వచ్చి ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మాత్రం కేవలం 400 మంది మాత్రమే అమరులయ్యారు, వాళ్ళకి మాత్రమే మా సహకారం ఉంటది అంటారు. పోనీ ఆ 400 మంది అమరులైన దాంట్లో ఈ రోజు శ్రీకాంతాచారి గారి తల్లి ఎక్కడ ఉంది? అదే కానిస్టేబుల్ కృష్ణయ్య గారు తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేయడం జరిగింది. ఈ రోజు వారి కుటుంబం ఎక్కడ ఉంది? ఇలా చాలా మంది ఉద్యమకారులను అనగదొక్కిన ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వది. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ ఏమిచ్చింది, ఈ రోజు నేషనల్ హైవేల వేగం ఎంత వేగంగా జరుగుతుందో అభివృద్ధి, శ్రీకాంతాచారి గారు చదివినటువంటి ప్రాంతాన్ని ఎల్బీ నగర్ చౌరస్తాను శ్రీకాంతాచారి చౌరస్తా అని చెప్పి పేరు జరిగింది. వన్ సెకండ్ స్వామి గారు అండ్ 1 సెకండ్ వెంకటాచారి గారు.